హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ తేజ. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయి దాదాపు 10 సంవత్సరాలు అవుతుంది. సమైక్యాంధ్ర గొడవలు చూసాం. అప్పుడు ఎంత ఘోరంగా జరిగాయో, రైళ్లు తగలబెట్టడం కానీ, చనిపోయే స్టేజ్ వరకు కూడా చాలామంది వెళ్ళిపోయారు తెలంగాణ సాధించుకోవడం కోసం. అయితే ఈ 10 ఏళ్ల తర్వాత ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ముఖ్యమంత్రులు ఇద్దరు కూడా, ఒకరు రేవంత్ రెడ్డి గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు, ఇద్దరు కూడా విభజన హామీల గురించి చర్చలు అయితే జరిపారు. సో దీని గురించి ప్రముఖ ప్రొడ్యూసర్ చిట్టిబాబు గారు అయితే మనతో పాటు ఉన్నారు. మాట్లాడడానికి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. నమస్తే. అయితే ఈ వీళ్ళిద్దరి చర్చలో రేవంత్ రెడ్డి గారు భద్రాచలంలో ఒక 5 గ్రామాలని పంచాయతీలను అడిగారు అని చెప్పేసి టాక్ బయటకు వచ్చింది. మరి చంద్రబాబు నాయుడు గారు ఇస్తారంటారా, ఇవ్వరంటారా? ఇచ్చే అవకాశం లేదమ్మా. అది ఎప్పుడు 2014 నుంచి ఉన్న విషయం. కొత్తగా ఏం మాట్లాడింది ఏం కాదు, కొత్తగా రేవంత్ రెడ్డి అడిగింది ఏం కాదు. ఇది ఎప్పటి నుంచో అడుగుతూ ఉన్నారు. కేంద్రం నిర్ణయించి ఇచ్చేసింది. ఇప్పుడు కేంద్రం నిర్ణయం తీసుకోవాలి. కేంద్రం నిర్ణయం తీసుకుని ఇస్తే అక్కడ ఇస్తే ఇక్కడ ఇస్తే అక్కడ గొడవలు అవుతాయి. అయిపోయిన విషయం, అయిపోయిన అధ్యాయాన్ని మళ్ళీ ఏదో తోడాలనుకుంటే జరిగే పనులు కావాలి. ఇప్పుడు సెంటిమెంట్స్ దెబ్బతిని ఇప్పుడు ఏర్పడిపోయినాక ఇప్పుడు మళ్ళీ 10 ఏళ్ళ తర్వాత మాకు అది ఇచ్చింది వెనక్కి రావాలి, ఇది ఇచ్చింది వెనక్కి రావాలని ఈయన అడగటం కరెక్ట్ కాదు. ఆయన చేస్తారంటాం, కేంద్రంతో మాట్లాడాలంటాం. అది అంతే, కేంద్రంతో మాట్లాడి కేంద్రంలో అయ్యే పని కాదు అది. ఇప్పుడు అయిపోయింది. వన్స్ ఇట్ ఇస్ డెసిషన్ ఇస్ మేడ్. తెలంగాణ ఏర్పడిపోయింది. ఈ మళ్ళీ తెలంగాణలో ఆంధ్రాలో కలుపుతారా అంటే అవుద్దా? అయ్యే పని, అది జరిగే పని. ఎమోషన్స్ మళ్ళీ రెచ్చగొట్టి మళ్ళీ ఎమోషన్స్ కొట్టుకుంటారు, చంపుకుంటారు అవుతాయి. కనుక అవన్నీ అయ్యే పనులు కావు. వాళ్ళు యాక్చువల్గా నిన్న మీటింగు ఒక ముసుగు అంతే. ఏది కొత్త పాయింట్లు మాట్లాడింది ఏం లేదు. ఉన్నాయి 10 ఏళ్ళుగా ఉన్న సమస్యలే అవి కొత్తగా ఇప్పుడు మాట్లాడాల్సిన 10 ఏళ్ళుగా ఉన్న సమస్యలు. వీళ్ళిద్దరూ కూడా ముఖ్యమంత్రులు అయ్యారు కదా. వీళ్ళిద్దరు గతంలో ఒకే పార్టీలో ఉన్నారు, టీడీపీ పార్టీలో. టీడీపీలో ఉన్నారు. ఇప్పుడు ఈయన కాంగ్రెస్కి వచ్చాడు, ఆయన టీడీపీలో ఉన్నారు. ఊరినే ఒకళ్ళొకళ్ళు. అసలు విషయం వేరు. ఈ మీటింగ్ వెనకాల ఉన్న పెద్ద రహస్యం వేరే ఉంది. మీటింగ్ వెనకాల ఏంటి రహస్యం అంటే, ఇప్పుడు రేవంత్ రెడ్డిని ఒక మీడియేటర్గా ఉపయోగిస్తున్నారు చంద్రబాబుని కాంగ్రెస్లోకి లాగటానికి. ఎందుకంటే ఈ స్పెషల్ స్టేటస్ అనే పాయింట్ మీద కాంగ్రెస్ ఇస్తానంటుంది. బీజేపీనేమో ఇది ముగిసిపోయిన అధ్యాయం అన్నది, పార్లమెంట్లోనే చెప్పేసింది. ఈ బీజేపీ మళ్ళీ దాన్ని తిరగదోడి ఇచ్చే పరిస్థితి లేదు. కనుక స్పెషల్ స్టేటస్ తీసుకురావాల్సిన బాధ్యత, బరువు చంద్రబాబు మీద ఉంది. ఎందుకంటే ఈ స్పెషల్ స్టేటస్ కోసమే 2018లో ఆయన బీజేపీ నుంచి బయటకు వచ్చాడు కదా. ఇప్పుడు స్పెషల్ స్టేటస్ తన చేతిలో బీజేపీ ఉంది. ఇవాళ స్టేటస్ తీసుకురావాల్సిన బాధ్యత తన మీద ఉంది. అది తీసుకురావాలంటే మనకి వీళ్ళు ఏమనంటున్నారు, కాంగ్రెస్ ఇస్తానంటుంది. సో కాంగ్రెస్ రేవంత్ రెడ్డిని ఉపయోగిస్తుంది. మీ గురువే కదయ్యా, సహచరులే కదా మీరు. గురువు సహచరులు ఏదైతే ఒకే పార్టీ ఉన్నారో, బాగా అనుబంధం ఉన్నవాళ్ళు కదా, వెళ్ళి ఆయన కోసమే కదా నోటుకు ఓటు కేసులో కూడా డబ్బులు తీసుకెళ్ళి ఇచ్చి చేసావు నువ్వు ఆయన కోసం. కనుక ఇప్పుడు కూడా ఆయన కాంగ్రెస్లోకి లాగడానికి మాట్లాడు. అది సపరేట్గా వచ్చి ఇద్దరు వేరేగా కలిసి మాట్లాడారు, అది బయటలో అల్లరైపోద్ది. అందుకని విభజన వీటిపై ఏముంది నిన్న మాట్లాడమంటే ఏమన్నా కొత్త పాయింట్లు ఏమైనా ఉన్నాయా? అన్నీ గతంలో ఉన్న పాయింట్లే. అవి ఒకటి జరుగుతుంది. ఇప్పుడు ఉద్యోగస్తులు ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, అక్కడ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఇక్కడ నుంచి కొంతమంది వెళ్లకుండా ఇక్కడే ఉన్నారు, కానీ వీళ్ళకి జీతాలు పే చేస్తున్నారు. ఇవన్నీ ఉన్నాయి సమస్యలు. అవి వెళ్ళాల్సిన వాళ్ళు వెళ్ళాలి, మరి రావాల్సిన వాళ్ళు రావాలి. అది అలా సాగుతూ ఉంటుంది. అది అంత ఈజీ కాదు, అంత సులభం అవుద్ది కొన్నాళ్ళు. కాకపోతే ఒకటి, గొడవలు లేకుండా చేసుకుందామన్నారు. అది జరుగుద్ది నిజంగానే. ఇద్దరు ఒక గూటి పక్షులే కనుక గొడవలు లేకుండా జరుగుతాయి. అంతవరకు చెప్తే మళ్ళీ అసలు విషయం ఇది. అసలు విషయం చంద్రబాబుని కాంగ్రెస్కి సపోర్ట్ చెయ్యి, కేంద్రంలో బీజేపీ దింపేద్దాం. నువ్వు సపోర్ట్ చేస్తే నితీష్ కుమార్ వస్తున్నాడు, ఇంకో 10 మందిని మేము కూడగడుతున్నాం, కనుక నువ్వు వచ్చేస్తే మీకు స్టేటస్ ఇచ్చేస్తావు, నువ్వు ప్రజల్లో ఒప్పించుకోవచ్చు ప్రజల్ని. స్పెషల్ స్టేటస్ కోసం, రాష్ట్రం కోసం నేను బీజేపీతో విడిపోయాను. 2018లోనే అందుకే విడిపోయాను, ఇవాళ అందుకే విడిపోతున్నాను అని చెప్పి రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం అని చెప్పేయచ్చు. మీరు రండి అని. అది బాహాటంగా కాకుండా లోపాయికారిగా జరుగుతుంది. అందుకే ఇన్ని
మీడియేటర్గా వాడుతున్నారు రేవంత్ రెడ్డి. అంతకన్నా ఇంకేం కాదు ఈ మీటింగ్ విషయం. హైదరాబాద్లో అప్పుడు విభజన హామీలో కొన్ని భవనాలను కూడా కేటాయించారు. వాటి గురించి కూడా చంద్రబాబు నాయుడు గారు అడిగారు. అయినా రేవంత్ రెడ్డి గారు వాటిని తిరస్కరించారు అనే వార్త కూడా వచ్చింది సార్. తిరస్కరించటం ఉండదమ్మా, సమర్థించుకుంటూ ఉంటుంది. కానీ ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య తిరస్కరించుకుంటాలు ఉండవు, అంగీకారాలు రెండు ఉండవు. అంగీకారాలు ఉండవు, తిరస్కారాలు ఉండవు. మరి ఇంకెందుకు సార్ సమావేశం? అదే చెప్తాను కదా, అసలు ఈ సమావేశం పేరు ఎందుకంటే వెనకాల విషయం వేరు. అలా కలవలేరు కదా కాంగ్రెస్లోకి. రాజకీయ ప్రయోజనాల కోసం సమావేశం అనేది. రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబుని ఈ స్పెషల్ స్టేటస్ అనే పేరు చెప్పి కాంగ్రెస్లోకి లాగటానికి, కాంగ్రెస్కు మద్దతు చేయడానికి, పలికించడానికి చేస్తున్న ప్రయోజనం. అక్కడ నితీష్ కుమార్ని డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఇస్తామని అతన్ని ఆశ చూపి అతను లాగుతానికి, ఇతన్ని స్పెషల్ స్టేటస్ చూపించి ఇతను లాగటానికి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. ఆ ప్రయత్నంలో భాగమే రేవంత్ రెడ్డిని ఉపయోగిస్తున్నారు. రేవంత్ రెడ్డికి ఆయనతో సన్నిహితంగా మాట్లాడటానికి, మంచి చెడు ఇలా వస్తే ఏంటి, అలా మీరు కాంగ్రెస్లోకి వస్తే ఏంటి, నష్టం ఏంటి, ప్రయోజనం ఏంటి, మీరు నష్టం లేదు, వచ్చారంటే ప్రయోజనం ఉంది, స్పెషల్ స్టేటస్ వస్తుంది, చంద్రబాబు మళ్ళీ తీసుకొచ్చాడు స్పెషల్ స్టేటస్ అనే పేరు మిగిలిపోతుంది, ఇట్లా ఈయన వాడుతున్నారు. రేవంత్ రెడ్డికి హైకమాండ్ నుంచి, కాంగ్రెస్ హైకమాండ్ నుంచి అభయ వస్తుంది, నువ్వు మాట్లాడు, సెట్ చేయి, ఓకే. ఈ రేవంత్ రెడ్డి అలాంటి సెట్ చేస్తాడు కదా, అతని కెరీర్ మొత్తం అంతే కదా. అది సెట్ చేయాలి. ఇప్పుడు నోటుకు వేసేంటి, సెట్ చేయటమే కదా చంద్రబాబు కోసం. అది సెట్ చేస్తా ఉంటాడు. సెట్ చేసే సీఎం అయ్యాడు, సెట్టింగ్ సీఎంఏ కదా. లేదా కాంగ్రెస్లో ఎంతమంది లీడర్స్. ఓటుకు నోటు కేసు విషయంలో రేవంత్ రెడ్డి గారు ఎక్కడైనా భయపడుతున్నారా? డెఫినెట్గా భయపడుతుంది. అంటే పైన ప్రభుత్వం ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం కాబట్టి, ప్రభుత్వం ఏదైనా అక్కడ ఆల్రెడీ ఛార్జ్ షీట్ వెళ్ళింది. ఇప్పుడు జూలైకి, గతంలో కోర్టు ఏమైందంటే జూలైకి పోస్ట్పోన్ చేసింది హియరింగ్, సమ్మర్ హాలిడేస్ అని. ఇప్పుడు ఈ జూలై నెలలో, ఈ నెలలో ఆ కేసు వస్తుంది హియరింగ్కి. ఛార్జ్ షీట్ వేసారు, అన్నీ వస్తుంది. సో జడ్జిమెంట్ వస్తుంది. దాంట్లో సాక్ష్యాధారాలు బలంగా ఉన్నాయి. అంత బలంగా ఉన్న తర్వాత వీడియోలు ఉన్నాయి, ఆడియోలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కనుక ఖచ్చితంగా కేసు వస్తుంది. అందుకు అందుకనే ముందుగా తను ముఖ్యమంత్రిగా దిగిపోతాననే మాట కూడా అన్నాడు. వెంకటరెడ్డి నాతో సమానమైన అర్హత ఉన్నవాడు, ఆయన ముఖ్యమంత్రి అయ్యే హోదా ఉందని. సో నేను దిగిపోతాను, రాబోయే ముఖ్యమంత్రి వెంకటరెడ్డి అని కూడా సూచాయిగా చెప్పేశాడు. రెండో కృష్ణుడు రెడ్డి అని కూడా చెప్పేశాడు. డైరెక్ట్గా చెప్పడానికి నాతో సమానంగా ముఖ్యమంత్రి అయ్యే అర్హత కోమటిరెడ్డి గారికి ఉంది అని అంటంలోనే అర్థమైపోయింది. అంటే నెక్స్ట్ అతను ముఖ్యమంత్రి. సో ఈ ఓటుకు కేసులు భయాందోళనలతో ఆ మాట అన్నాడు. పైన హైకమాండ్ కూడా రెండో కృష్ణుని రెడీ చేస్తుంది. కాంగ్రెస్ అంతే కదా, రెండో కృష్ణుని రెడీ చేస్తుంది. ఎందుకంటే వాళ్ళకి డబ్బులు సంచులు అందజేసే దాంట్లో మేటి కోమటిరెడ్డి. కోమటిరెడ్డి సంచులు అందజేసినట్టు రేవంత్ రెడ్డి చేయలేడు. ఎందుకంటే రేవంత్ రెడ్డికి ఇండస్ట్రీస్ తోటి అంత సన్నిహితం లేదు. ఎందుకంటే ఇంతకుముందు మంత్రి కూడా చేయలేదు కదా. ఈయన కోమటిరెడ్డి మంత్రిగా చేశాడు, చాలా సీనియర్, తన ఇండస్ట్రియలిస్టు. సో పెద్ద పెద్ద ఇండస్ట్రీలతో కాంట్రాక్టులు ఉన్నాయి. సో సంచులు ఏర్పాటు చేసి అందించగలడు కనుక అతన్ని రెండో కృష్ణుడిగా రెడీ చేస్తారు. కాంగ్రెస్ ఆచారం అది, అంతే. ఓకే సార్. అలాగే ఇప్పటికే మనం చూస్తున్నాం, అంటే ఈడీ దాడులు చేసి ఒక రకంగా కవిత గారిని అరెస్ట్ చేశారు లిక్కర్ స్కామ్లో. కేజ్రీవాల్ లాంటి ముఖ్యమంత్రిని అరెస్ట్ చేశారు. అంటే ఒక రకంగా రేవంత్ రెడ్డి గారిని కూడా ఇదే విధంగా పట్టు బిగించి అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది అనుకోవచ్చు అంటారా? అనుకోవచ్చు. చట్టం ఇక్కడ బీజేపీ ఉందాం కూడా, అంటే బీజేపీ ఉంటే జడ్జిలు చట్టాన్ని చేతిలో పెట్టుకుంటారు ఏంటి? అదే ఉంటుంది కదా. కేజ్రీవాల్ని అరెస్ట్ చేయగలిగింది, ఛత్తీస్గఢ్ సీఎంని అరెస్ట్ చేయగలిగింది. గతంలో జయలలిత, లాలూ ప్రసాద్ యాదవ్లు, కరుణానిధి గారు వీళ్ళందరూ అరెస్ట్ అవ్వాలా ముఖ్యమంత్రిగా ఉండి? అది పెద్ద విషయం కాదు. ముఖ్యమంత్రులైనా సామాన్యుడైనా చట్టం ముందు ఒకటే. ఖచ్చితంగా చట్టం దాని పని చేసుకుపోతుంది. రేపు ఈ నోటు కేసులో సాక్ష్యాలు గట్టిగా ఉన్నాయి, ఏవి ప్రూవ్ చేయలేని పరిస్థితి కదా, అన్నీ ప్రూవ్డ్గా ఉన్నాయి కనుక ఖచ్చితంగా
భయాందోళనలో ఉంటాడు. రేపేమొద్దు కప్పుకొని అరెస్ట్ వారెంట్ అయితే వెళ్ళాలి తప్పదు. 15 రోజులు 20 రోజులు నెల రోజులు ఉంటాడు. తర్వాత బెయిల్ తీసుకుని వస్తాడు. ఈ లోపల మరి ముఖ్యమంత్రిగా రిజైన్ చేయటం, ఇంకో ముఖ్యమంత్రి ఏర్పడటం. అందుకనే 15 ఆగస్టు అంటున్నాడు ఆయన. ఇవన్నీ 15 ఆగస్టు చేస్తానని. 15 ఆగస్టులోపు ఉంటే ఉంటారో ఉండడో తెలియదు. అందుకని 15 ఆగస్టు అని డేట్ చెప్తున్నాడు మా రుణమాఫీలకి. అది సార్. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు హైదరాబాద్ రావడం జరిగింది. ఎన్టీఆర్ భవన్లో ఆయన ప్రసంగించినప్పుడు మళ్ళీ ఇక్కడ 2028లో టీడీపీ ఇక్కడ పోటీ చేస్తుంది అని మాట్లాడారు ఆయన. అంటే టీడీపీకి అంత వేవ్ వచ్చిందా? ఫుల్ వేవ్ వచ్చిందా? పోటీ చేస్తారంటానికి గెలుస్తారంటానికి తేడా ఉంది. పోటీ చేస్తారంటున్నాడు ఆయన. పోటీ చేస్తే తప్పు చేసే పార్టీ రీజనల్ పార్టీ అది హైదరాబాద్లో కూడా ఉంది కదా టీడీపీ పార్టీ. క్యాడర్ ఉంది టీడీపీకి. క్యాడర్ ఉంది. ఆ క్యాడర్ ఇప్పుడు చల్లా చెదురైపోయింది. ఇప్పుడు వాళ్ళ పాయింట్ అంటే ఇప్పుడు ఏదో వ్యాక్యూమ్ ఉంది. బీఆర్ఎస్లో చాలామంది నాయకులు బయటకు వస్తున్నారు. అందరూ కాంగ్రెస్లోకి వెళ్ళలేరు. సో కాంగ్రెస్కి వెళ్ళలేని వాళ్ళని మనం డోర్ తెరిస్తే మన దగ్గరికి వస్తారు అని ఆశ. సో మళ్ళీ పార్టీ పునర్నిర్మాణం చేద్దామని. తప్పేముంది, పునర్నిర్మాణం చేసుకుందామని ఆలోచనలో పోటీ చేస్తానంటారు. పోటీ చేయొచ్చు, ఏముంది, పోటీ చేస్తానికి ఏముంది, గెలుస్తాము అనే పాయింట్ వేరును పోటీ చేసి ఎవరితోటి చేతులు కలుపుతాడు? కాంగ్రెస్ తోటి చేతులు కలుపుతాడా, లేకపోతే ఎవరితోటి బీజేపీతో చేతులు కలుపుతాడా? ఇప్పుడు ఆంధ్రాలో బీజేపీతో చేతులు కలిపే కదా ఉంది. సో మళ్ళీ ఇక్కడ కూడా అలాగే బీజేపీతో చేతులు కలిపి పవన్ కళ్యాణ్ తను ముగ్గురు కలిసి ఒక ప్రత్యామ్నాయంగా వస్తారా? ఉన్నాయి. వ్యాక్యూమ్ రాజకీయాల్లో ఆ పరిస్థితులు బట్టి ఏ పార్టీకి ఆ పార్టీ వ్యూహాలు వేసుకుంటుంది. ఆ వ్యూహంలో ఒక భాగం. దాన్ని పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అంటే ఒక టాక్ వినిపిస్తుంది బయట కూడా. ఎలా అంటే ఒకవేళ టీడీపీ ఇక్కడ పోటీ చేస్తే రేవంత్ రెడ్డి టీడీపీ నుంచి బరిలో దిగుతాడు అనే విధంగా కూడా మాట్లాడుతున్నారు. అంటే బయట నుంచి ఇలాంటి మాటలు వస్తున్నాయి. అంటే ఇవన్నీ రూమర్స్ అంటారా, నమ్మొచ్చు అంటారా? ఎందుకంటే రేవంత్ రెడ్డి వెళితే మళ్ళీ బీజేపీలోకి వెళ్తాడు కానీ తెలుగుదేశంలోకి రాడు. తెలుగుదేశం నుంచే వెళ్ళాడు కదా సార్. తెలుగుదేశం నుంచి వెళ్ళిపోయినాక కాంగ్రెస్లో సీఎం అయ్యాడు. ఇప్పుడు కాంగ్రెస్ నుంచి తెలుగుదేశం రావడానికి పక్కా విరోధులుగా ఉన్నారు కదా. ఒకవేళ చంద్రబాబు కాంగ్రెస్ తోటి కలవచ్చు. గతంలో కూడా కలిశాడు చంద్రబాబు. అందుకని ఇప్పుడున్న స్ట్రాటజీనే చంద్రబాబును కాంగ్రెస్లోకి లాగడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్లో లాగడానికి ప్రయత్నం చేస్తే అప్పుడు రేవంత్ రెడ్డి టీడీపీ కలిసి పోటీ చేసే అవకాశం ఉంటుంది. అప్పుడు బీజేపీ పరిస్థితి చూడాలి. అంటే బీజేపీని వదిలితేనే కదా కాంగ్రెస్లో చేరబోయేది. బీజేపీని వదులుతాడా, వదలక తప్పని పరిస్థితి కూడా ఉంది ఆయనకి. ఇప్పుడు స్పెషల్ స్టేటస్ అనే పాయింట్ బీజేపీ ఇవ్వదు. ఇప్పుడు ఎందుకు ఇవ్వదంటే ఆల్రెడీ పార్లమెంట్లో చెప్పేసింది. ఇప్పుడు కనుక బీజేపీ రూల్ మార్చి ఇస్తానంటే ప్రజలు కూడా తప్పు పడతారు బీజేపీ. అంటే ఇవ్వగలిగిన అవకాశం ఉండి 10 ఏళ్ళుగా మోసం చేశారు మమ్మల్ని. 10 ఏళ్ళుగా లేదు, అది ముగిసిపోయిన అధ్యాయమని మోసం చేశారు. ఇప్పుడు ఇస్తామంటున్నారు. ప్రజల ముందు చులకన అయిపోతారు. కనుక బీజేపీ ఆ పని చేయదు. ప్లస్ వీళ్ళకి ఇస్తే 5 రాష్ట్రాలకు ఇవ్వాలని వాళ్ళందరూ కూడా అడుగుతారు. సో బీజేపీ ఇవ్వదు. సో కాంగ్రెస్ ఇస్తానంటుంది. తను ఇప్పుడు ఈ ఆఖరి మజిలీలో ఈ 5 ఏళ్ళలో స్పెషల్ స్టేటస్ ఇంతకన్నా మంచి అవకాశం ఎప్పుడూ లేదు. ఆంధ్ర రాష్ట్రానికి కేంద్రంతో పోరాడే అవకాశం లేదు. 2014లో చంద్రబాబు సీఎం ఉన్నప్పుడు కూడా మ్యాచ్ బలిష్టంగా ఉంది బీజేపీ. 2019లో జగన్ అయినప్పుడు కూడా ఇంకా బలంగా తయారైంది. సో అక్కడ పోరాటానికి గొడవ చేయడానికి అవకాశం లేదు. ఇప్పుడు బీజేపీ కేంద్ర ప్రభుత్వం అనేది నితీష్ కుమార్ చంద్రబాబు మీద ఆధారపడి ఉంది. సో ఇప్పుడు అవకాశం, ఈ అవకాశం కనుక వదులుకుంటే మళ్ళీ మరి ఎప్పుడు రాదు స్పెషల్ స్టేటస్. ఈ అవకాశం అందుకని చంద్రబాబు ఈ అవకాశం వదులుకోడు. ఎందుకంటే ఇంత స్పెషల్ స్టేటస్ సాధించే అవకాశం వచ్చినాక వదిలిపెట్టాడు అనుకో, ప్రజల ముందు ఈ స్పెషల్ స్టేటస్ కోసమే కదా 2014 నుంచి ఆంధ్ర ప్రజలు అడుగుతున్నారు. ఇవాళ లేదు అవకాశం లేదు, మీరు 2018లో అది ఇవ్వలేదనే వాళ్ళు వదిలేశారు. ఇప్పుడు ఇచ్చి లాక్కునే అవకాశం ఉంటే ఇప్పుడు ఎలా వదిలిపెడతారు? లాక్కురండి అంటారు. లాక్కురండి ప్రజలు ఉంది, ప్రజలు సాధిస్తాడని ఉంది. సో సాధించాలంటే కాంగ్రెస్లో చేరాలి ఆయన. అది కాంగ్రెస్లో చేరడానికి ప్రిపరేషన్ చేస్తున్నారు. ఈ మీటింగ్లన్నీ కూడా రేవంత్ రెడ్డి చంద్రబాబు మీటింగ్ అంతా దానికి పునాది. చంద్రబాబు బీజేపీని పక్కన పెట్టి కాంగ్రెస్లో చేరడానికి
వేస్తున్న పునాదులు అంతే. ఓకే.